చంద్రబాబుతో సంసారం అంటే ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఆయన వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ మరి. అందుకే అది తెలిసి సహవాసం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం జనసేనాని పవన్ కళ్యాణ్ కు గెలుపు భయం పట్టుకుంది. దీంతో 2 చోట్ల పోటీ చేస్తే ఏదో ఒక చోటైనా గెలవచ్చని అనుకుంటున్నారు. 2 చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని అనుకుంటుంటే చంద్రబాబు మాత్రం రెడ్ సిగ్నల్ వేసినట్టు తెలిసిందే. తనతో పాటు లోకేష్ కూడా ఒక నియోజకవర్గంలోనే పోటీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల్లో ఇలాంటివన్నీ సర్వసాధారణమే అని ధైర్యంగా కథన రంగంలో దూకాలని చంద్రబాబు స్ఫూర్తి నింపుతున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. భీమవరంలో పోటీకి చాలా కాలం క్రితమే చంద్రబాబు లోకేష్ నుంచి పవన్ అనుమతి పొందారు. ఒక్కచోటే పోటీ చేయాలని కొన్ని నెలల క్రితమే పవన్ కు చంద్రబాబు లోకేష్ స్పష్టం చేశారు. అప్పట్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎక్కడ నిలబడ్డా గెలుస్తానని పవన్ లో ధీమా కనిపించింది. ఎందుకో గానీ ఈ మధ్య పవన్ లో గెలుపుపై అనుమానం, భయం అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తనకిచ్చిన 24 సీట్లలో 2 చోట్ల పోటీ చేయాలని మనసులో మాటను చంద్రబాబు ఎదుట బయటపెట్టినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. పవన్ భయపడుతున్నారని గ్రహించిన చంద్రబాబు ఆశ్చర్యపోయినట్టు తెలిసిందే. భయంతో 2 చోట్ల పోటీ చేస్తే ఏ ఒక్కరూ నమ్మరని, దీంతో లాభం కంటే నష్టమే ఎక్కువని పవన్ కు చంద్రబాబు హితబోధ చేసినట్టు టీడీపీ ముఖ్య నేతలు తెలిపారు. చివరికి పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ రేపుతోంది.